పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులకే గ్రామీణులు పట్టం కట్టారని అధికార పార్టీ జోష్లో ఉంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలతో పోల్చితే పార్టీకి మరింత ఆదరణ పెరిగిందని అంటోంది. 3 విడతల్లో జరిగిన పల్లెపోరు ఫలితాలే ఇందుకు నిదర్శనమని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు పైచేయి సాధించారు. 3 దశల్లో జరిగిన పల్లెపోరులో మెజార్టీ సర్పంచ్ పదవులు అధికార పార్టీ మద్దతుదారులకే దక్కాయి. కొన్ని చోట్ల కాంగ్రెస్ రెబల్స్ సైతం నెగ్గారు. గెలిచిన తర్వాత వారు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామని చెబుతున్నారు. వారిని కూడా కలుపుకొని లెక్కిస్తే 3/2 మంది తమ మద్దతుదారులేనని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి నిరంతరం నేతలతో అంతర్గతంగా మాట్లాడుతూ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ నేతలతో జిల్లాల వారీగా మాట్లాడి ఎక్కువ స్థానాల్లో పార్టీ మద్దతుదారులు నెగ్గేలా సమన్వయం చేశారు. మంత్రులు వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకుని ఎక్కువ స్థానాల్లో పార్టీ మద్దతుదారులను గెలిపించుకునేందుకు కృషి చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్లో 180 పంచాయతీల్లో కాంగ్రెస్ మద్దతుదారులు 142 చోట్ల, బీఆర్ఎస్ 26 చోట్ల గెలిచాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి ప్రాతినిధ్యం వహిస్తున్న మధిరలో 131కి 90 చోట్ల కాంగ్రెస్, 21 చోట్ల బీఆర్ఎస్ మద్దతుదారులు నెగ్గారు. మంత్రి పొంగులేటి నియోజకవర్గం పాలేరులో 134కు 91 కాంగ్రెస్ కు, 32 బీఆర్ఎస్ కు దక్కాయి. మంత్రి తుమ్మల ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మంలో 37 పంచాయతీల్లో 25 సర్పంచ్ పదవులు కాంగ్రెస్ కు, 11 బీఆర్ఎస్ కు దక్కాయి. మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యేగా ఉన్న హుజూర్ నగర్ లో 146 సర్పంచ్ పదవులకు 94 చోట్ల కాంగ్రెస్, 26 చోట్ల బీఆర్ఎస్ వారు నెగ్గారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న నల్గొండలో 114 గ్రామాల్లో కాంగ్రెస్ 81 స్థానాలు గెలిచింది. పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ లో 171కి 88 కాంగ్రెస్, 52 చోట్ల బీఆర్ఎస్ మద్దతుదారులు నెగ్గారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు గ్రామీణ రాజకీయాల్లో స్పష్టమైన మార్పునకు సంకేతంగా నిలుస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. 3 విడతల్లోనూ అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారులే ఘన విజయం సాధించడం ప్రభుత్వ పాలనపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని చాటిందని వెల్లడించారు. తాజా ఫలితాలు ప్రతిపక్షాలకు చెంపపెట్టులా మారాయని విమర్శించారు. నాయకులంతా సమన్వయంతో పనిచేసి అద్భుత ఫలితాలు సాధించారని మహేష్ కుమార్ గౌడ్ కొనియాడారు. సంక్షేమం, సామాజిక న్యాయం, అభివృద్ధి అనే నినాదానికి ప్రజలు పట్టం కట్టారని పీసీసీ అధ్యక్షుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల మద్దతు లభించిందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించడంతో కాంగ్రెస్ కు మరింత సానుకూల వాతావరణం ఏర్పడి పంచాయతీ పోరులో ఓటింగ్ శాతం పెరిగిందని సీనియర్ నేతలు చెబుతున్నారు.